ప్రభునామనకు ఘనత కలుగును గాక. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 5వ వాక్యం మనం గమనిస్తున్నాం. జ్ఞానము కలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులు ఈ లోకంలో లోక సంబంధమైన బలము శక్తి కలిగి ఉండాలని ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ఎక్సర్సైజులు చేస్తారు, రన్నింగ్లు చేస్తారు, పుల్లింగ్లు చేస్తారు, ఏమేమో చేస్తారంటే లోక సంబంధమైన బలము, లోక సంబంధంగా మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి, బలవంతులుగా ఉండాలని కోరుకుంటారు. కానీ దేవుడు కోరుకున్నటువంటి బలం అది కాదు. మనం ఈ శరీర సంబంధమైన ఎంతటి బలం కలిగి ఉన్నా ప్రభు తిరిగి రమ్మన్నప్పుడు వెళ్ళిపోవాల్సిందే. వయసుతో కూడా నిమిత్తం లేకుండా మనం ఈ మధ్య చూస్తున్నాం కదా, ఎంతోమంది 40 ఏళ్ళు కాకమునుపు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. వాళ్ళందరూ మంచి బలాన్ని మంచి శరీరాన్ని మెయింటైన్ చేసుకున్న వారే, కానీ ఆ బలము ఆ శరీర సంబంధమైన బలం దేవునికి అంగీకారమైనది కాదు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే జ్ఞానము కలవాడు బలవంతుడుగా ఉంటును. జ్ఞానం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించుటే జ్ఞానమునకు మూలమని మనం చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అనే మనకు తెలుసు. ఆయన కట్టడలను అనుసరించి, ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించుటే తెలివి గలవాడు కూడా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు తెలివి గలవాడు కూడా శక్తిమంతులుగా ఉంటారు అని చూస్తున్నాం. దావీదు శరీర సంబంధమైన బలం తక్కువైనప్పటికీ ఆత్మ సంబంధమైన బలం గలవాడుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. శరీరంలో బాలుడైనా చిన్నవాడైనా పొట్టివాడైనా బలవంతుడైనటువంటి గొలియాతుని, శరీర సంబంధమైన బలం కలిగినటువంటి గొలియాతుని ఒక చిన్న ఒడిసరాయితో గురిచూసి కొట్టినప్పుడు, నుదుటి మీద కొట్టినప్పుడు అతడు బోర్లా పడిన తర్వాత దావీదు పరిగెత్తకుండా వెళ్ళి అతని మీదకి ఎక్కి నిలబడి అతని కత్తి తీసుకొని అతని తలను నరికి వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ జ్ఞానము దేవుని జ్ఞానం. అంత మట్టుకే కాదు, యెహోవా యందు భయభక్తులు గలవారు బహుధైర్యం కలిగి ఉందురు అని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దావీదులో ఉన్నటువంటి జ్ఞానము, బలము, తెలివి, ధైర్యము గొలియాతును చంపేదానికి దేవుడి సహాయము చేశాడు. అప్పటి వరకు 39 రోజులు ఇశ్రాయేల్ సైన్యము గొలియాతును చూసి వెనక పారిపోయారు. 40వ దినం దావీదు వచ్చాడు. బాలుడైన దావీదు అయినప్పటికీ అతడు యెహోవా యందు భయభక్తుల వాడు గనుక, దేవుని ఆత్మచేత నడిపించబడిన వాడు గనుక గొలియాతును చంపటానికి దేవుడు అతనికి సహాయం చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ లోక సంబంధమైన బలము కాక జ్ఞానము కలిగి బలవంతులుగా దేవునిలో ఉంటే, తెలివి గలవాళ్ళగా శక్తిమంతులుగా దేవునిలో ఉంటే మనం ఏ కార్యమైనా చేయడానికి దేవుడు మనకు శక్తి ఇస్తాడు. కనుక పర సంబంధమైనటువంటి లేదా ఆత్మ సంబంధమైన జ్ఞానము బలము కలిగి ఉండి అపవాదిని ఎదిరించుడి, వాడు మీ ఎదురు నుంచి పారిపోనన్నాడు. మనం అపవాదిని ఎదిరించేటటువంటి ఆ శక్తి దేవుని ఆత్మ ద్వారానే జరుగుతుంది. అంటే ఆత్మీయ బలం మనం కలిగి ఉండి సాతాను మీదను లోకం మీదను విజయం పొందుకునేటట్టుగా దేవుడు మనకందరికి సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, రక్షక, దావీదు చిన్నవాడైనప్పటికీ బలవంతుడైనటువంటి గొలియాతుని హతమారుస్తున్నట్టుగా మేము చూస్తున్నాం. అలాగే అపవాది ఎంతటి బలిష్ఠుడైనా నాయన, మేము నీ ఆత్మ ద్వారా వాడిని జయించే శక్తి మీరు మాకును ఇస్తారని మేము ఎరిగి ఉన్నాం. కనుక ఆత్మీయ పోరాటంలో మేము విజయం పొందుకొని అపవాదిని ఎదిరించి జయించి నీ రాజ్యంలో చేరుపరిందం లోకంలో నీకు సాక్షులుగా జీవించుటకు మాకందరికీ సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసు పరిశుద్ధ నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.